హాయ్ లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుపేష విత్ హబ్బీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను అబ్బా. ఈ వీడియో అయితే చాలా స్పెషల్ అబ్బా. ఎంతైనా 40 years తర్వాత స్టూడెంట్స్ అందరూ కలవడమే కష్టం అనుకుంటే కలిసి వాళ్ళ గురువుల్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి సన్మానం చేస్తూ ఉన్నారు. రియల్లీ ఈజ్ అమేజింగ్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో నేను ఇక్కడికి మెయిన్ గా రావడానికి ఒక రీజన్ ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్తకి ఇక్కడ సన్మానం అనమాట. సో నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను కూడా వచ్చాను చూద్దామని. అలాగే ఒక మంచి వీడియో కూడా క్యాప్చర్ చేశాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా మెమరబుల్ గా కూడా ఉంటుంది. డోంట్ మిస్. అసలు ఈ స్టూడెంట్స్ ఎక్కడ వాళ్ళు 40 years క్రిందట స్కూల్ ఎక్కడ ఉన్నింది ఏంటి అంటే రూల్స్ తో సహా చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ బ్యానర్ ని రెడీ చేశారే. దీనికి వీళ్ళని మెచ్చుకోవచ్చు. రావి చెట్టు నీడిలో చదువుకున్న విద్యార్థులంట. అంటే ఒకప్పుడు రావి చెట్టు బడి అంటే అల్లం కృష్ణయ్య గారి బడి అంటే చాలా మందికి తెలుసంట. నేనైతే అప్పటికి పుట్టనే లేదు. సో నాకెలా తెలుస్తుంది? మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక చిన్న నోట్ అబ్బా. మా వెంకటగిరిలో కర్ణకమ్మ స్ట్రీట్ లో ఉన్న రావి చెట్టి బడిలో చదువుకున్న విద్యార్థులు వీళ్ళు. ఇక టాపిక్ లోకి వెళ్తే అక్కడ వాళ్ళ టీచర్స్ ని చూడగానే 40 years ప్లస్ ఉన్న ఈ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ముందు చిన్న పిల్లలు అయిపోయారు. ఎంత క్యూట్ గా ఎంత ప్రేమగా పలకరించారో. ఏ రావి చెట్టు బడిలో ఈ టీచర్స్ టీచింగ్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మహానుభావులు ఎవరు అంటే ఈయనే. సో ఈయనే అన్నమాట అల్లం కృష్ణయ్య గారు. సో ఈయన స్థాపించిన ఈ స్కూల్లోనే ఇంతమంది స్టూడెంట్స్, సో కొన్ని వందల మంది చదువుకున్నారు. బట్ ఇది 83-84 బ్యాచ్. ఇక వీళ్ళందరూ కలిసి ఒక్కొక్కరుగా సిట్ రైట్ అయిపోయారు. ఆ తర్వాత వీళ్ళ గురువుల్ని ఒక్కొక్కరుగా పిలుస్తూ స్టేజ్ ని అలంకరించాలని కోరుకుంటూ ఈ చిట్టిబాబు అంకుల్ మాత్రం మంచిగా హోస్టింగ్ చేశారు. చాలా క్రేజీగా అనిపించింది, చాలా ఫన్నీగా కూడా అనిపించింది. అక్కడ మైక్ పట్టుకున్నారు కదా, ఆయనే అన్నమాట చిట్టిబాబు అంకుల్. సో ఇక ఫైనల్ గా నాకు చాలా క్యూట్ అండ్ స్వీట్ అండ్ హార్ట్ఫుల్ గా అనిపించిన విషయం ఏదైనా ఉంది అంటే ఎంతో చక్కగా ఎంతో ముద్దుగా అందరూ ప్రెసెంట్ సార్, ప్రెసెంట్ మేడం, ఎస్ మేడం, ఎస్ సార్ అంటూ చాలా క్యూట్ గా ఆ ఏజ్ లో వాళ్ళు ప్రెసెంట్ చెప్తూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నో వర్డ్స్ అని చెప్పాలి. లిటరలీ నాకే ఒక టైంలో ఎంత క్యూట్ గా అనిపించిందో. నేనైతే ఆల్మోస్ట్ నవ్వుతూనే ఉన్నాను కంప్లీట్ గా ప్రోగ్రామ్ అంతా కూడా. సో ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ స్టైల్స్ లో ఎంతో క్యూట్ గా పిలుస్తూ ఉన్నారు. ఈ హాజరు వేయడము హాజరు పలకడం ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఒక మంచి పాటతో అయితే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం మంచి కేక్ కటింగ్ తో స్టార్ట్ చేశారు. ఆ కేక్ మీద కూడా చూసారా MKGM UPS స్కూల్ అంట 83-84 బ్యాచ్ వాళ్ళని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు చక్కగా. సో ఫైనల్ గా టీచర్స్ అందరూ నిలబడేశారు. స్టూడెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కేక్ కటింగ్ తర్వాత టీచర్స్ కి చక్కగా తినిపెట్టాలి అనేసి. ఏమైనా అప్పట్లో ఇలాంటి సెలబ్రేషన్స్ అనేటివే లేవు కదా. బట్ ఆ కోరికలన్నీ ఇప్పుడు వీళ్ళు చక్కగా తీర్చేసుకుంటున్నారు ఒకదాని తర్వాత ఒకటి. జనరల్ గా కేక్ కటింగ్ తర్వాత మనకి ఆ కేక్ పీస్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. నేను కూడా అదే కేటగిరీ అనుకోండి. ఇది ఆ సంగతి పక్కన పెడితే ఇక్కడ కేక్ కటింగ్ తర్వాత ఈ స్టూడెంట్స్ అందరూ కలిసి ఏం చేశారు, కామ్ గా ఉండకుండా క్యూ కట్టేసి ఒకరి తర్వాత ఒకరు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా వీళ్ళ సంగతి ఏమో కానీ ఆ టీచర్స్ సంగతి మాత్రం వద్దురా స్వామి కొంచెమే పెట్టండి, షుగర్లు వచ్చేసారా, ఎవరు ఏం చెప్పినా సరే మేము తగ్గేదే లేదంటున్నారు అబ్బాయి ఈ స్టూడెంట్స్ కూడా. అసలు ఎంతైనా మాకు ఇన్నేళ్ల తర్వాత వచ్చిన అవకాశం కదా సార్ మేడం అంటూ చక్కగా వాళ్ళ ప్రేమనంతా చూపిస్తున్నారు ఇక్కడ. బట్ ఆ సిచ్యువేషన్ లో మాత్రం తినే వాళ్ళకి కష్టంగా, తినిపించే వాళ్ళకి ప్రేమగా, చూసే మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. ఆ కేక్ కటింగ్ సెలబ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కలిసి టీచర్స్ తో కూడిన ఒక మంచి గ్రూప్ ఫోటోని తీసుకోవాలని ఫిక్స్ అయ్యి ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు చక్కగా నిలబడడం స్టార్ట్ చేశారు.
ఆ తర్వాత మంచిగా ఒక 1 అవర్ పాటు లంచ్ బ్రేక్ తీసుకున్నాము. సో, నేను లంచ్ బ్రేక్‌లో కాస్త బయటికెళ్ళాను. సో, అందుకనే లంచ్‌ని క్యాప్చర్ చేయలేకపోయాననమాట. సారీ. ఆ తర్వాత అయితే ఒక్కొక్కరు లేస్తూ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తూ, వాళ్ళ అట్ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ విశేషాలు అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌తో, టీచర్స్‌తో పంచుకోవడం స్టార్ట్ చేశారు. దీంతో పాటు వాళ్ళ టీచర్స్ వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, చదవకపోతే ఎలా కొట్టేవారు, ఎలా బుజ్జగించేవారు, ఎలా మందలించేవారు, ఎవ్రీథింగ్ చెప్పడం స్టార్ట్ చేశారు. హోల్ ఆఫ్ ద ప్రోగ్రామ్‌లో ఈ చిట్టి బాబు అంకుల్ మాత్రం హైలైట్ అసలు. పిచ్చ కామెడీ పర్సనాలిటీ. నేనైతే మంచిగా నవ్వేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. దీంతో పాటు ఒక్కొక్క టీచర్ ఏ స్టైల్‌లో కొట్టేవారనేది కూడా చెప్పడం స్టార్ట్ చేశారు. అదైతే ఇంకా క్రేజీ. ఈ పరిచయం అంతా కంప్లీట్ అవ్వడానికి ఈవినింగ్ అయిపోయిందనమాట. ఎంతైనా 30 మెంబర్స్ ఉన్నారు కదా, మరొకసారి ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అనుకున్నారు. అందుకనే కాబోలు మరొకసారి ఈ సంస్థను నడిపిన ఈ అల్లం కృష్ణయ్య గారి వారి ఆవిడని కూడా చక్కగా సత్కరించారు. వారిద్దరి బిడ్డే ఈవిడ. సో నాకు అక్కడికి వెళ్ళినప్పుడే తెలిసింది. మంచిగా ఫుడ్ కూడా అరేంజ్ చేశారు ఆఫ్టర్నూన్. సో వీరందరి పరిచయాల తర్వాత ఇక టీచర్స్ మనోభావాలని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. చిన్నవాడు బీకామ్ కంప్యూటర్స్ అయినా అమ్మ నాన్న వదిలిపోనని మా దగ్గరే ఉంటూ పౌరయుక్తం గుడి పూజ చూస్తా ఉన్నాడు. వాడి కూతురి ఆ పాప నా మనవరాలు, పేరు మన్మిత కృష్ణ. కరాటేలో గోల్డ్ మెడలిస్ట్, 18 గోల్డ్ మెడల్, 2 సిల్వర్, 1 బ్రాంజ్ వచ్చింది. నేషనల్ లో పాల్గొంది, బెంగళూరు గోల్డ్ మెడల్. వచ్చి స్టేట్ లెవెల్లో పోయింది. ఆ పాప 5th చదువుతా ఉంది. ఆ అమ్మాయికి చిన్నప్పుడు ఇంకో కొడుకున్నాడు. పెద్దవాడికి ఒక కూతురు ఒక కొడుకు. అందరూ బాగున్నారు. ఈ మధ్యనే మా సార్ అప్పుడు పన్నీరులో జరిగినప్పుడు మా సార్ కూడా వచ్చింది. పెద్ద కొడుకు, కోడలు, చిన్న కొడుకు. అప్పుడు పెళ్లి కాలేదు, పన్నీరులో జరిగింది. మళ్ళీ నా చదువు కవికి చెల్లించినట్టు మొట్టమొదట నేను 10th 4th క్లాస్ వచ్చి 5th క్లాస్ నాకేమో బిడ్డ లేదు. నా సంగతి అందరికి తెలిసిందే. మీరందరే నా బిడ్డలు. నేను నిజంగా ఇంత సన్మానానికి మేము అడుగులవాడని ఒకసారి నాకు నిజంగా మన కోసం నేను బాధపడ్డాను. ఇంతమంది పిల్లలకి నేను తల్లిలాగా నేనయ్యి మీ అభిమానం
సో దాట్స్ అబౌట్ టుడే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మంచి మెమరబుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.